పార్ట్ టైం జాబ్ చేస్తా అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. సో మనకి డే టు డే లైఫ్ లోపల మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి అండ్ మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి మనకైతే నెసెసిటీ ఆఫ్ మనీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే నీకు మనీ ఇంపార్టెన్స్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది, మనీ నెసెసిటీ అనేది అంతా పెరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో లోపల పార్ట్ టైం చేద్దాం అనే థాట్ లోపల ఉంటే సో ఎట్లాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి, అసలు పార్ట్ టైం చేయడం వల్ల యూస్ అవుతుందా కాదా, పార్ట్ టైం చేసుకుంటూ సో వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అన్నిటినీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడ్డీస్, దిస్ ఇస్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్. సో మా ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో వెన్ యూ ఆర్ డిసైడెడ్ టు డూ ఏ పార్ట్ టైం జాబ్, ఫస్ట్ అయితే ఒక 2 థింగ్స్ మీద క్లారిటీ ఉండాలి, ఓకేనా? సో ఏంది అవి అంటే, ఫస్ట్లీ స్కిల్స్ అనేది చాలా మ్యాటర్. కాబట్టి నీకు టెక్నికల్ స్కిల్స్ అనేది మంచిగా ఉండాలి, ఓకేనా? సో స్కిల్స్ అనేది నీకు రిలవెంట్, నువ్వు ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నావో దానికి రిలవెంట్ స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ పార్ట్ టైం జాబ్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాం కూడా నీ స్కిల్స్ అనేవి చూస్తారు. కాబట్టి నువ్వు ఏ ప్రొఫెషన్కి తగ్గట్టు చేద్దాం అనుకున్నావు పార్ట్ టైం జాబ్ అనే దాన్ని బట్టి ఆ ప్రొఫెషన్కి తగ్గట్టు నువ్వు అయితే రిలవెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో నువ్వు మెడికల్ ప్రొఫెషన్లో చేస్తేనే నీకు ఆల్రెడీ నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నీకు ప్లస్ అవుతుంది. కాబట్టి స్కిల్స్ అనేది నేర్చుకో, ఓకేనా? రిలవెంట్ స్కిల్స్ అనేది నేర్చుకో. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 to 3 months, ఓకేనా? నువ్వు ఒక ప్రొఫెషన్లో ఉండి ఆ ప్రొఫెషన్ గురించి నీకు తెలవాలంటే ఒక 2 monthsకి వెళ్ళి 3 months పడుతుంది, ఓకేనా? నీకు కొన్ని స్కిల్స్ రావాలంటే టైం పడుతుంది. సో ఒక 2 months లోపల పక్కాగా ఈ స్కిల్స్ వస్తే నాకు ఎక్కడికి పోయినా జాబ్ వస్తుంది, పార్ట్ టైం లోపల చేసుకోవచ్చు అనుకున్న స్కిల్స్ నువ్వు నేర్చుకో, ఓకేనా? అండ్ దాని తర్వాత బ్యాలెన్సింగ్, ఓకేనా? ఫస్ట్ స్కిల్స్ ఉండాలి, సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఉండాలి. బ్యాలెన్సింగ్ దేనికి మధ్యలో అంటే నువ్వు చేద్దామనుకున్న పార్ట్ టైం జాబ్కి అండ్ నీ అకాడమిక్ కెరియర్కి, ఓకేనా? సో నేను జాబ్ బ్యాలెన్స్ చేసుకుంటా అండ్ దాంతోపాటు క్లినికల్ రొటేషన్స్ అండ్ దాంతోపాటు థియరటికల్ క్లాసెస్ అన్నిటిని కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటా అన్న సిచ్యువేషన్ లోపలనే యూ కెన్ డూ ఏ పార్ట్ టైం జాబ్. సో ఇవన్నిటిని నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి, వీటన్నిటిని నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. దట్స్ ద మెయిన్ థింగ్, ఓకేనా? సో వీటిని ఎప్పుడైతే నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే, ఓకేనా? సో ఎప్పుడైతే నువ్వు వీటిని స్టడీని అండ్ పార్ట్ టైం జాబ్ని మేనేజ్ చేసుకుంటా అనుకున్నప్పుడు మాత్రమే పార్ట్ టైం చేయి, అప్పటిదాకా పార్ట్ టైం చేయకు, ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ అనే విషయానికి వస్తే, సో ఫస్ట్లీ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంది అంటే, ఫస్ట్లీ నీకు పార్ట్ టైం జాబ్ చేస్తే మనీ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. వెన్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూ ఆర్ యాన్ ఇండిపెండెంట్. నువ్వు ఇండిపెండెంట్ ఉంటావు, వెళ్ళి పైసలు అడిగే అవసరం అయితే ఉండదు, ఓకేనా? అండ్ దాంతోపాటు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకేనా? మనీ ఉంది, యు ఆర్ వర్కింగ్, యు ఆర్ ఇండిపెండెంట్, నీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. దాంతోపాటుగా టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది, ఓకేనా? టైం మేనేజ్మెంట్, సో ఏ వర్క్కి ఎంత టైం ఇవ్వాలి, సో ప్రియారిటీని ఎట్లా సెట్ చేసుకోవాలనేది నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటుగా సో ఒక నెట్వర్కింగ్ అనేది డెవలప్ అవుతుంది, ఓకేనా? సో నువ్వు ఒక దగ్గర వర్క్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, ఓకేనా? సో అందరి కాంటాక్ట్స్ ఉంటాయి. నీకు తర్వాత ఏమైనా కెరియర్ ఆపర్చునిటీస్ కావాలన్నా కూడా పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్, ఓకేనా? సో ప్రోస్ అంటాం కదా, దీస్ ఆర్ ద ప్రోస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నీకు ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో వెన్ యూ డూ ఏ పార్ట్ టైం జాబ్. సో వెన్ ఇట్ కమ్స్ టు డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనకి అకాడమిక్ సైడ్కి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అకాడమిక్ సైడ్కి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మేనేజ్ చేసుకోమో, రెండింటిని బ్యాలెన్స్ చేయమో, అప్పుడు అకాడమిక్ సైడ్కి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు లెస్ సోషల్ లైఫ్, తక్కువ సోషల్ లైఫ్ ఉంటుంది, ఓకేనా? సో ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ మనం అయితే పార్ట్ టైం జాబ్కి వెళ్ళి మనీ అనేది ఎర్న్ చేయడం మీద, స్కిల్స్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి సో లెస్ సోషల్ లైఫ్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, రెండింటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి స్ట్రెస్ అనేది ఉంటుంది. వెన్ యూ ఆర్ నాట్ మేనేజింగ్ టైం ప్రాపర్లీ, టైంని ప్రాపర్ మేనేజ్ చేసుకోకపోతే స్ట్రెస్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్,
సో చాలా తక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం అకాడమికల్గా ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం పార్ట్ టైం కొంచెం పక్కకు పెడితే బెస్ట్. ఓకేనా? సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. అండ్ నాకు మనీ కావాలి అండ్ దాంతోపాటుగా స్కిల్స్ కావాలి, పార్ట్ టైం చేసుకుంటా. సో ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు ఇంటి దగ్గరికి వెళ్ళి అన్న సిచ్యువేషన్ లోపల పార్ట్ టైం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. సో నీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఎవరైతే పార్ట్ టైం చేద్దాం అన్న థాట్ లోపల ఉన్నో వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకేనా? సో ఇవి మన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో పార్ట్ టైం చేయాలనుకుంటే ఏమేమి డెవలప్ చేసుకోవాలని చెప్పి. అండ్ ఇది పార్ట్ 1. అండ్ వెన్ కమ్స్ టు పార్ట్ 2 ఇంకొక వీడియో చేస్తా. ఆ వీడియో లోపల నేను ఏంటంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే పార్ట్ టైం చేస్తే ఎట్లాంటి టిప్స్ ఫాలో కావాలి, వీటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేయాలి, అండ్ దాంతోపాటు పార్ట్ టైం జాబ్స్ ఎట్లా వెతకాలి, మనకి పార్ట్ టైం లోపల ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు విత్ లెస్ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ ఉండదు, మంచి పే అవుట్ ఉండాలి, మంచి టైమింగ్స్ ఉండాలి, అట్లాంటి జాబ్స్ ఎట్లా వెతకాలి, అట్లాంటి ఆపర్చునిటీస్ ఎట్లా వెతకాలి అని చెప్పిన అయితే పార్ట్ 2 చేయడానికి రెడీగా ఉన్నా. బట్ వాట్ ఐ నీడ్ ఈస్ 1000 వ్యూస్ అండ్ ఒక 100 కామెంట్స్ నెక్స్ట్ పార్ట్ 2 అని చెప్పి నేను చేస్తా పక్కా, దట్స్ ఫర్ ష్యూర్. సో మీకు ఇంపార్టెంట్ ఉంది, నీడ్ ఉంది అని తెలిస్తేనే నేనైతే చేస్తా. సో 100 కామెంట్స్ వస్తే పార్ట్ 2 అయితే చేస్తా. సో ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి పార్ట్ టైం జాబ్ చూసుకునేటప్పుడు, విత్ లెస్ స్ట్రెస్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి టిప్స్ కూడా ఇస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.